వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయనను మరింత మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ విషయంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కొడాలి నాని గుండె నొప్పితో బాధపడుతున్నారని, వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తూ వికృతానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాని ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్లో ఆపరేషన్ చేస్తే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే కారణంతోనే ఆయనను ముంబైకి తీసుకువెళ్లారని తెలిపారు. కొడాలి నానికి ఆపరేషన్ చేయనున్న డాక్టర్ రమాకాంత్ పాండేకి సర్జరీలు చేయడంలో విశేష అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు. 1-2 రోజుల్లో నాని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులు ఆపరేషన్ తేదీని నిర్ణయిస్తారని, ఆపరేషన్ అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు వారి ఆరోగ్యం మీద వాకబులు బాగా పెరిగాయి. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే 3 రోజుల క్రితం ఆయనకి కడుపు నొప్పి వచ్చిందని, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉంటుందని ఏఐజీలో జాయిన్ చేయడం జరిగింది. కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్రమే కాదని, అది గుండె సంబంధిత వ్యాధని, వారికి గుండె ఆపరేషన్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని డాక్టర్లు తేల్చారు. దాని మీద అనేక రకాల వార్తలు వచ్చాయి. ఆయనకి తక్షణమే ఆపరేషన్ చేయాలని, లేదా కొంత వ్యవధి తర్వాత ఆపరేషన్ చేయాలనేటువంటి మాటలు వ్యాపించాయి. దాంతోపాటు సహజంగానే కొడాలి నాని గారు ఫైర్ బ్రాండ్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ దీన్ని వ్యాప్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక వికృతమైన ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నారు. సాక్షాత్తు లోకేష్ గారే ఇండైరెక్ట్గా ఎర్రబుక్కు చూసి గుండె జబ్బులు వస్తున్నాయని ఇండైరెక్ట్గా నాని గారి గురించే మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం మర్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఒక విషయాన్ని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ముందు వాళ్ళతో చేయించుకోవాలని అనుకున్నారు. తరువాత మన హైదరాబాద్లో చేయించుకుంటే ఒత్తిడి బాగా పెరగవచ్చు, నా బొటివారు మీ బొటివారు వెళ్ళి ఆయన కలుసుకోవాలనే కోరిక ఉండవచ్చుననే ఉద్దేశంతో ముంబైలో చేయించుకుంటే బాగుంటుందని వారికి సలహా ఇవ్వటం జరిగింది. అందువలన నాని గారిని కూడా హైదరాబాద్ కన్నా, మన ప్రాంతంలో కన్నా ముంబై తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించితే బాగుంటుందని కుటుంబ సభ్యులు, మిత్రులు భావించడం వలన పాండే గారి దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. బహుశా ఈరోజో రేపో డాక్టర్ పాండే మన నాని గారిని పరిశీలించి త్వరలోనే ఒక డేట్ కూడా ఇస్తారు. ఆ డేటు రోజున ఆయనకు ఆపరేషన్ చేసి చాలా సంతోషంగా తిరిగి వస్తారు. దానిలో ఏ విధమైన సందేహం పడవలసిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి దుష్ప్రచారాన్ని కానీ, రూమర్స్ను కానీ నమ్మొద్దని ఈ సందర్భంగా నేను మీ అందరినీ, ముఖ్యంగా నాని గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఒక రకమైన ఆనందం తెలుగుదేశం వారికి కూడా. మీరు చూశారుగా, వంశీ గారు జుట్టుకి రంగు వేసుకోవటం మానేశారు. మానేశారంటే జైల్లో ఉన్నప్పుడు జుట్టుకు రంగు వేసుకునేటటువంటి వసతి ఉండదు. బయట నలుపు రంగు కాస్త తెలుపు రంగు అవగానే జుట్టుకు రంగేసేసుకుంటారు చాలామంది. నేను కూడా మొన్నటిదాకా అలాగే వేసుకున్నాను, ఇప్పుడు మానేశాను అనుకోండి, అది వేరే అంశం. అందువల్ల ఎప్పుడైతే వంశీ గారు జుట్టుకు రంగేసుకోలేదో ఆయన చాలా దిగులు పడిపోయాడని, చాలా వికృతంగా తయారైపోయాడని ఇలాంటి ప్రచారాలన్నీ చేసి చాలా ఆనందపడుతున్నారు. నాని గారి మీద, వంశీ గారి మీద మీరు రకరకాలైన ట్రోల్స్ చేసి వికృతానందాన్ని పడేటటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, లోకేష్ గారికి కూడా చెప్తున్నా, ఇద్దరు చాలా క్షేమంగా వస్తారు. మళ్ళా నిన్ను ఎదిరించి, తెలుగుదేశాన్ని ఎదిరించి గెలుస్తారని కూడా ఈ సందర్భంగా ఇవాళ చెప్తున్నాను. రాసుకోండి, తర్వాత మీరే చూసుకోండి.